అరే ఇన్ని ఆటోలో కూర్చోబెట్టిన ఆటో లేదు వాళ్ళు లేడురా చాప మా డాడీ ఆటోలో ప్రమోషన్ చేయడానికి వచ్చిన అరే ఇదేందన్నా నాకెందుకు రాబోయి నువ్వు వాళ్ళ గురు నాకు చెప్తున్నావు నువ్వు నా ఆటో ఏది రాబోయి వాల్యూ ఉంది హోటళ్ళలో ఈటళ్ళలో గలత్ చేయొద్దని ఏం గలవుతురా అరే నువ్వు ఈ షానే అని మేము అర్థమైంది. హలో గైస్ ఇలా వీడియో ఏం చేస్తున్నామంటే తెలుసా, నేను 12:30కి వచ్చిన, అది నకారాడు 1 గంటలకు వస్తున్నారా అన్నాడు. ఆఫీస్లో టైం మాట్లాడినాం, రోజు 1 గంటలకి రావాలని చెప్పి 1 పోయి 2 పోయి 3 పోయి 4 అవుతుంది, ఇంకా రాలేడు. ఏం చేయాలి అర్థమైతే వాళ్ళ డాడీ ఆటో ఇది నాకు దమా ఖరాబ్ అవుతుంది. అన్నం బీ తినకుండా వచ్చిన, నడుచుకుంటూ పోమంటే మనకేమో నడుచుడు అలవాటు లేదు. ఈ అంకుల ఆటో తాళం అన్నీ తెలుసు, నేను అప్పటికెళ్ళి సబర్ చేస్తున్నా, వద్దురాపై ఎందుకు మారిపోయినట్టు ఉందా అని చెప్పి 5 నిమిషాలు కూర్చొని ఇంటికి చాపాడిపి వెయిట్ చేస్తాడు గ్రౌండ్లో మస్తు. చాపాన్ కాడికి తీసుకొని పోతా, ఆటో ఫస్ట్ స్కామ్ చేసి చాపాన్ ఫోన్ చేసి చెప్తా ఇట్లా చేసిన పెట్టి అని చెప్పి 5 నిమిషాలు అవుతా, రాకపోతే ఆటో కాదు. నీకు అంకుల్ తాళం ఎడ పెడతారు తెలుసా? అంకుల్ తాళం ఇన్నే ఉంటుందా అని ఎప్పుడో తీసుకొని నీకు పెద్ద మాట ఉంటుందా? నేను చిన్నప్పటికి వెళ్ళి తిరిగి వదిలేసిన నువ్వు తీమన్నాడు. అరే మళ్ళా మారిపోయినా వద్దు ఈ లెక్కలు ఎందుకు అని చెప్పి అవుతుంటే ఆ తమాషా చేసేస్తుండే. వస్తలేడానా మీరు ఉన్నారంటే చెప్పా నా బోరాన్ చేసేస్తున్నా కదా ఆటో తీసి నడు నువ్వు దిగి ఇదేనా రాజంకుల ఆటో? ఇదే కదా వస్తే వెళ్ళిపోతుందా నాకు తెలుసు, అర్థం అవుతలే. ఆయన తాళం గిలం ఏడుంటావు నాకు తెలుసానా వద్దు మళ్ళీ చెప్పా నా తాళం చెప్పి ఏడుంటది వాళ్ళు తీయా అని చెప్పా నా బోరాన్ చేసి తీయానా? అరే ఏడుంటా పిఎస్ పోయింది మీరు కేసు పెట్టి నూకిపోయేదా ఎవరు నడుపుతారు? ఓ మనం నడుపుతాడు మా వాడి మన మీద తెచ్చేసుకున్నాం. దీనికి ఎక్సిలేటర్ ఉంటుంది ఏముండదు, ఇట్లా ఇదే ఎక్సిలేటర్. ఇగో టెక్నాలజీ మొత్తం మన నా కోసం చేస్తావా గాలి. ఇప్పుడు చూడు గాలి చపాన్ ఫోన్ చేసి చపాన్ ఎక్కించుకొని మొత్తం తిరుగుతా. చపాన్ ఫోన్ చేస్తా, ఫోన్ చేయి, రన్నింగ్ లో చేస్తాను. నాడు రన్నింగ్ లేదు అన్నాడు. అన్న నువ్వు ఆటో నడు కూర్చో అన్న, నువ్వు అయితే నడు అన్న. దానా చపాన్ ఫోన్ చేయాలన్నా మళ్ళా ఏడికైతే ఆడికైంది చేయాలి. షార్ట్ మస్తు అయిపోయిందన్నా, నేను పోరున్నా ఏమన్నా ఇక అందరం ఆఫీస్ టైం ఏం మాట్లాడినామన్నా 1 గంటలకు రావాలి. వీడియో వస్తాడు అంకుల్, మళ్ళీ దినాకారాడు చచ్చిపోతాడు. పెట్టే లేవట్టాడు మనోడు ఇంట్లో ఉన్నాడు, బండి గిండి అంతా తెలుసానా. అరే 2 గంటలకే తీసుకొని వెళ్ళిపోమనుకున్నా. అసలు మనోడు ఇంట్లో ఏం చేస్తాడు అది చెప్పు. ఏం చేస్తాడు, ఆ ఫ్యాన్ కింద కూలర్ కింద ఉన్నాడు, 5,000 కొని పెట్టి పేరుకి ఉన్నాడు ఆ కూలర్. మస్తు చూస్తుగా. అరే పెద్ద సుండువాడనాడు, ఆడేమో అనుకుంటాడు అష్టోగా అంతా. సరే నువ్వైతే ఫోన్ చేయ మళ్ళా. చాపాని ఫోన్ చేద్దాం ఒకసారి ఇలా పెట్టే చాపా. అదొకటి తప్పు పని చేసేసిన డాడీ, అదొకటి అస్టోక్ చేసిన పాప. లే ఫాదర్ ఇట్లా దినకరాడు 1 గంటలకి వస్తున్నారా అని ఆటోలో కూర్చోబెట్టిండు సార్. అలా డాడీ ఆటోలో పెట్టే ఇంటి కింద. అయితే 1 పోయి 3 పోయి 4:10 అవుతుంది సార్. ఇక ఆటో తాళం మెడ వెళ్తాడు నాకు తెలుసా పెట్టి, అలా డాడీతో నేను అప్పుడు తిరుగుతుండే ఆ సవారీలు. ఇక ఆటో నాకు రాదు కాబట్టి ఆటో తీసేసిన పెట్టి ఇక్కడ పార్షూట చొరసా మీద ఉన్న పప్ప. అరే మళ్ళీ సమాజ్ అయితే వస్తా, నాకు నడిచి ఒప్పుకోలేదుగా, మళ్ళీ పెట్టేసాము సార్. నువ్వు జరా ఏడున్నా చెప్పు వస్తున్నా. సతాంచా అరే డాడీ నీకు బి ఆ టాచర్ చూపించింది సతాంచావా, వేస్ట్ ఉన్నావేమ్రా చాప. ఆడు టైంకి వస్తలేడు పెట్టి అంత అలసైపోతుంది పెట్టే చాప. అందుకే నువ్వు వీడున్నా చెప్పు, ఆటో మన హేమంత్ గారు నడుపుతుండు. వస్తున్నా పెట్టే గరే గైర్ ఆటో పెట్టే, ఎక్సిలేటర్ సైడ్లో ఉంటుంది ఆటో. డాడీ మళ్ళీ నీకు ఏం చెప్తున్నా పాప. వస్తున్నా డాడీ, థ్యాంక్ యూ రా పెట్టే, వస్తున్నా చూడు రమ్మంటుండు మా వాడు. ఫస్ట్ ఆటో కాదనుకుని బండి అనుకుంటుండు చాప. ఆడు 3 వీలర్ ఆటో వచ్చే పెట్టే అంటుండు. మళ్ళా దీనికి సక్కలే కాలింగ్ మస్తు. అరే ఏడిపించుడు ఆ బట్టలు కలలబి అనుకోతాడు, కలలబి నేనే కనబడాలి. వాళ్ళు వండుకుంటే మేలుకుంటే
అనిపించింట అంటాడు ఆడేమో అనుకోండి నాకు చూపిద్దాం అనుకుంటుండ షాటు అయ్యా అరే రాజాంకుల్ నీకైతే సారీ నీ రివెంజ్ తీసుకోక రివెంజ్ తీసుకుంటున్నా దినాకారా అంది జర సారీ అంకుల్ రాజాంకుల్ ఏమనుకోక జర వీడియో బి చేస్తున్నామని మళ్ళా దినాకారానికి ఇంత సంజాన్స్ అంకుల్ నువ్వు బి కూర్చోవా సంజాన్ సగం టైం కొండాడు 1 గంటల కూర్చోబెట్టి 4 అవుతుంది అంకుల్ ఏం తినాలా ఏం చేయాలా దమ్మా ఖరాబ్ అవుతుంది చపాడనే మనం తినిపిస్తాడు ఆడు పెట్టే చపా పెట్టే అసలు ఈ బాధ ఏంట్రా అటో డాడీ వస్తున్నావు పెట్టే అసలు పెట్టే ఎందుకు తెచ్చినవరా డాడీ మళ్ళా అయ్యా అలా వీడియో డైరెక్ట్ మళ్ళా ఓ డాడీ వెచ్చని అట్టు 3 రూపాయలు అట్టు వేయించుకోవాలి అట్టు మళ్ళీ ఇస్తాడు అలా తెలుసు చాలా స్టోక్ రా అరే సారీ చెప్పేసిన వీడియోలో రాజాంకుల్ సారీ అంకుల్ ఏమనుకోక నేను అట్లా తీసుకోవద్దును అని చెప్పి అట్లా ఇప్పుడు ఎవరమ్మా మేడి మురారి గుండుకాడ దారి మళ్ళీ ఇస్తాడు నడిపెట్టే 3 రూపాయల ఆటో వేయించుకోవడా నీ పేరు టాటో కానీ ఇప్పుడు మొత్తం తిరుగుతున్నా దినాకారాన్ని బురాన్ చేస్తున్నాను నువ్వు నడు పెట్టే మా చపాని మొత్తం ఎంజాయ్ చేపిస్తున్నాయి అలా కాదు ఎక్స్ప్లెటర్ చూస్తే బురాన్ అవుతావు చపాన్ తెలియదు ఎక్స్ప్లెటర్ గురించి కరారి చూపిస్తున్నా దాబెట్టే నీకు ఎక్స్ప్లెటర్ గురించి తెలియదు పరిశాన్ అవుతావు అరే నువ్వేం రాబోయ్ మంచిగా ఉన్నావు అంటే మళ్ళీ ఇట్లా చేస్తున్నావు అప్పుడప్పుడు మళ్ళీ సుధరాన్ సార్ పప్ప చేస్తాను నువ్వేం మస్తు చేసేసి ఇగో ఎక్స్ప్లెటర్ ఒక నిమిషం చూపిస్తావి నంబర్ ఇగో ఎక్స్ప్లెటర్ ఇది ఎక్స్ప్లెటర్ ఒకటే చేస్తున్నప్పుడు చేసినప్పుడు అయిపోయింది అరే పిచ్చారా డాన్సర్ అయ్యా మొత్తం డాడీ రా నువ్వు ఎక్స్ప్లెటర్ చూసినావా ఖాళీ ఎక్స్ప్లెటర్ మీ లేదు ఇగో గాయస్ అనా చూపియాలి ఎక్స్ప్లెటర్ ఇగో ఇది ఎక్స్ప్లెటర్ ఇగో టెక్నాలజీ అయ్యా టెక్నాలజీ మెంటల్ నడు ఖాళీ రమ్మప్ప నా పేరే పచ్చాని జెండా నీకోసం వెచ్చా తలకండా అయ్యి బాబోయ్ దేవుడా చూపించు నా నీళ్ళు ఇక్కడ వెల్కమ్ మా పేరు పెట్టి ఇదేంటైతే అరే నీ అబ్బా నంబర్ పెట్టి కారా తిరిగింది దమాకారా అరే ఒక ఆటో బుక్ చేసినారా బై దావతోనికి ఇడికెళ్ళి 89 చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్లు 3 కిలోమీటర్లే కానీ ఇప్పుడు మొత్తం 89 కాదు 59 69 107 103 అన్ని ఫోన్ చేయర్రీ అర్ధ గంట తిరిగేదాం రాబాయ్ ఆడు అన్నాడు కూలర్ కింద 5,000 పెట్టి ఉన్నాడు మనం తినిపి అన్నం గిన్నం ఏం తినలేరా చప్ప నా బాధ నీ కాడికి వచ్చినారా బై 1 సమాజాలు ఎవడు గుర్తు నాకు ఏదైనా తినిపిరా పోయి ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం నాకు నువ్వే గుర్తొచ్చినావు రాబోయ్ ఫోన్ చేయగానే ఫస్ట్ ఆటో చేసినా నాకు ఆకలి అవుతుంది డాడీ నడవానికి అయితలే ఆటో ఏమంది కాడు వచ్చిన టైంకి అట్లా ఒత్తులు పిలిచేసిన ఆటో తెచ్చేసిన వస్తా నువ్వేమని అనుకోస్తాను అరే అది రిపేంద్ర రాబోయ్ ఎక్స్లేటర్ వైర్ ఇస్తుంటే దినాకరాడంట అరే రాజాంకుల్ మస్తు హలో హలో అరే ఏడులో ఇగో ఇంటికాడ అవునా ఏమైంది రావా మళ్ళా వీడియోలకి వస్తా జర్ర స్నానం చేసుకున్నందుకు లేట్ అయిపోయింది వస్తా అంత వస్తానే ఉన్నా ఏడునా ఇప్పుడు ఇగో బరాబర్ ఇంటి ఇగో మెట్లు దిగుతున్నా మెట్లు చదువుతున్నావా మీ డాడీ ఉన్నా ఇంట్లో అర్థం కాలే మీ డాడీ పండుకోండు అవునా జర మా మమ్మీని ఇటు దాకా తీసుకోవాలరా బే ఆటో కావాలా అవునా పండుకోండు ఆవు నేను పైకి మళ్ళీ తాళాలు తీసుకొని వస్తాం మరి ఏడా ఇప్పుడు ఇగో శంకర్ మాట కాడికి పోయిస్తావాలి హాస్పిటల్ కాడికి అవునా సరే వస్తుంది ఒక 5 నిమిషాలు తాళం తీసుకొని కిందకి వచ్చి నీకు ఫోన్ చేస్తాను డాన్సర్ కూడా మీ ఇంటికన్నా ఉన్నాడు రా అవునవును ఆయన కింద ఆటోలో కూర్చోబెట్టే పైకి వచ్చినారా స్నానం చేసుకొని వద్దామని చెప్పేసి సరే మన నువ్వు డాన్సర్ ఆడి రాని మళ్ళీ మా ఇంటికాడికి డైరెక్ట్ ఇగో మా మమ్మీని తీసుకొని వచ్చేద్దాం సరే ఇగో నేను డైరెక్ట్ వచ్చేస్తున్నా జల్దిరా అయ్యా ఎడ్డోడు డాడీ
చాలా అయిపోయింది నువ్వు కూడా చెప్పురా మీటింగ్ ఏం మాట్లాడినాం రా మొన్న కటింగ్ షాప్ లో వీడియో పెట్టినప్పుడు నిజాలు ఆడు తీసిండా లేదా రా చెప్ప గ్రౌండ్ లా నువ్వేం రా ఇట్లా కటింగ్ షాప్ కోసామన్నది ఆడేరా ఎట్లుండాలిరా నువ్వనా నాయం ఒకటే కాడ ఉండుర్రే ఒకటే కాడ ఉండి నేను ఆడుంది ఏడుందని చెప్పు మనం తిరుగుడు ఎందుకు మనం మంచిగా చాయ్ తాగుదాం హోటల్ డయానాకు చాయ్ తాగుదాం హలో అరే నేను ఆటోలో కూర్చోబెట్టిన ఆటో లేదు వాళ్ళు లేడురా చాప మా డాడీ ఆటోలో ఏమో మళ్ళీ నా కాడికి రాలేడు అరే మా రమ్మని రాబాయ్ మయ్యాతుడు ఓవన్ కాడికి వచ్చిండు ఎవరిని అంటున్నావు ఆటో తీసుకొని దానికి వచ్చినా ఏమన్నా నా కాడికి ఎందుకు వస్తాడు రా మీ ఇంటి కాడ ఉంటే పిచ్చోన్మా చాపబాయ్ జర మజాక్ ఆడతాను ఎందుకంటే మా డాడీ అరే నిన్ను ముఖం కడుకొని పోతాడు అరే నీతో మజాక్ ఆడనికి నువ్వేమన్నా నా బొమ్మడిదివా రా అరే ఇగో ఆయనకి ఫోన్ చేస్తే ఒక్కసారి నన్ను తిట్టినట్టు చేయాడు ఏమంటాడు అరే నువ్వు వానికి ఆటోలో కూర్చోమా నేను నాకు ఫోన్ చేసిన అన్నాడు ఏమరా అరే ఇప్పుడు కార్ అంటే మళ్ళీ నేను ఆడికి గడ్డపైకి పోయి తీసుకొని రావాలని చెప్పి ఏదో నేను ఆటో తెమ్మంటే నువ్వేమరా నువ్వు ఆడలేడు ఆటో లేడంటే నేనేం చేయాలరా మళ్ళా నువ్వు ఆయనకి ఫోన్ చేసి అడుక్కో మళ్ళా నేను వేరే ఆటో ఫోన్ చేసుకొని బుక్ చేసుకొని నేను మా మమ్మీని తీసుకొని పోయి వస్తా హలో డాన్సరానికి ఫోన్ చేయరా నువ్వు ఫోన్ చేసిన దిన్ను అరే మజాక్ ఆడకు డాన్సర్ కాలిపిరి మజాక్ చేసేపు అయితే అయ్యా పోతారు రా పోయి ఇద్దరు అర్థం చేసుకోవాలా ఏమైంది అయ్యా 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 ఆగు అయ్యా ఎందుకు అట్లా బట్టలు చింపుకుంటున్నావు నాయనా దొరసాని దొరా ఆగు అయ్యా హలో అంటే మా అయ్య పోవాలా 4:30కి అది ఏమైంది దొరా అయ్యా ఆగు అట్లా ఏమైంది మెల్ల చెప్పు జర దమ్ తీసుకో ఐసం ఎందుకు అవుతున్నావు అవురా మీ అయ్యని పోతే నేనేం చేయాలి రజంకులు పోతే నేనేం చేయాలి బిడ్డ నువ్వు ఇట్లా బట్టలు మా అయ్య లేడు ఆగు డాన్సర్ ఏడున్నావు మజాకాడ 4:30 మా అయ్య వాళ్ళు జర అర్థం చేసుకో అంటే ఏంద్రా ఏమైంది అసలుకి అరే టామీ నువ్వు నాతో మజాకాడు నా బడ్డీతో మజాకాడు ఆటోతో మజాకాడ కాలిపిల్లి మా అయ్య సీరియస్ అవుతాడు నా మీద మళ్ళీ నువ్వు అలా అనగానే డాన్సర్ ఏడున్నో పెట్టి ఏమైంది అన్నాడు డాడీ డాన్సర్ అరే అరే 3:30 మా డాడీ పోవాలి అరే అరే ఏడున్నావు అర్థం చేసుకో అరే చేసుకో పట్టనికైనా రావు నీకు స్టీరింగ్ తిప్పనికైనా రాదా హ్యాండిల్ ఎట్లా నీకు ఎట్లా పోయినావు నువ్వు అసలు అరే నీకు అరే ఆటో ఏం తీయలే ఆడ వడదొస్తున్నప్పుడు నువ్వు పెట్టినావు చూడు ఆడ పెట్టేసిన ఆటో తీసిన అయిపోయింది ఎక్సిలేటర్ వైర్ అయిపోయింది అని ఆడ పెట్టేస్తే ఏమైంది ఏమంది దాంతో తీపించుకొని వచ్చిన ఎక్సిలేటర్ వైర్ అయిపోయింది అరే మళ్ళీ నన్ను అంతసేపు ఆపిపించినావు నేను నడుచుకుంటా పోనని నీకు తెలుసు బెటే నువ్వేమరా దినాకర్ అరే నడుచుకుంటా పోవంటే నువ్వేమరా ఆటో తీసుకొని పోయినావు అది మా డాడీది రా నాది కాదు నువ్వు ఆటో తీసుకొని ఎట్లా పోతావురా బాయ్ అవురా బాయ్ మీ డాడీ అయితే నేనేం చేయాలరా మళ్ళీ నువ్వు ఎందుకు 1 గంటలకు రా వస్తాను బాలాపూర్లు ఉన్నారా బాయ్ ఆవు ప్రమోషన్ చేయడానికి వచ్చిన బెటే హలో అరే నేనేం చెప్పాలరా దినాకర్ ఆడి మీ ఇంటి కాడికి వచ్చిండు నువ్వు మమ్మీని దింపాలనగా నేను ఆటో తీసామని చెప్పి అన్నదాన ఇగో ఆడి కిందనే పెట్టిన అన్నిట్లో తీసుకొని వద్దాం అనుకున్నా చూసే వరకు ఆటో లేదు వాడు లేడు సార్ సరే అరే ఇగో నేను వేరే ఆటోనన్నా బుక్ చేస్తారా మమ్మీ రమ్మంటుంది అరే నువ్వు ఇట్లా నాకు బుక్ చేస్తున్నా ఆగుమా ఎందుకు అట్లా చేస్తున్నావు హలో ఏమైంది ఇట్లనే మాట్లాడతావా ఇక లేరా ఇడ ట్రైనింగ్ గ్రౌండ్ ఆటో ట్రైనింగ్ గ్రౌండ్ ఉంది చూసినావా ఇడ ఇట్లా ఇది రాబోయ్ బాలాపూర్ పోతుంటే ఆటో ట్రైనింగ్ గ్రౌండ్ బాలాపూర్ కాదుగా ఇంట్లో మైదీపట్నం ఇట్లా పోకుండా అయితే మళ్ళీ ఫుల్ చెప్తున్నా డాన్సర్ మజా అరే మన తమ్ముడు సిద్ధువాడు ఉంటాడా రాబోయ్ హన్మాస్ కూడా సిద్ధువాడో బబ్బువాడో నాకెందుకు రాబోయ్ నువ్వు వాళ్ళ గురు నాకు చెప్తున్నావు నువ్వు ఆటో ఏది రాబోయ్ జర మన తమ్ముని తానికి వచ్చిన ఆటో నేర్చుకోనికి జర ఒక 10 రౌండ్లు అట్లా నేర్చుకొని ఆగు బిడ్డ నువ్వు ఆగు ఎవరితోటి ఏపీఆలో నీకు బాగా తెలుసు నువ్వు ఎట్లా వంతో చెప్పిస్తావు నువ్వు ఆగు బిడ్డ ఏమైతుంది రానితో అరే మళ్ళా అరే గ్యాస్ 1000 రూపాయలు గ్యాస్ ఓపించిన మళ్ళా ఆటో ఇచ్చేటప్పుడు 600 రూపాయలు గ్యాస్ నాకు ఇచ్చాలి अरे दे बेटे 1000 रुपये गैस ओपिंచిన 400 रुपये తిరుగుతా మళ్ళీ 600 रुपये నాకు ఇచ్చేసాను నువ్వు 600 रुपये కాదురా 5000 ఇస్తాను ఆటో తీసుకొని వస్తావా రావా
ఒక అరే ఇప్పుడే లైన్ లో పెట్టినా పెట్టే ఆటో 5:30 అట్లా స్టార్ట్ అయ్యి 8:30 వరకు ఉంటా పెట్టే. లైన్ లో పెట్టినావు నేను ప్లేస్ లో పెడతా చూడు. ఇప్పుడు నీకు ఏం చేయాలో అదే చేస్తా, నువ్వు ఉండు బిడ్డ. ఎందుకు పెట్టే ఎవరు చెప్తావు పెట్టే? భయం అవుతుంది పెట్టే భయం అవుతుంది ఎవరు చెప్తావు? నేను చెప్పేటోని చెప్తారా కానీ నువ్వు కుష్ అయిపోతావు. వెంటున్నావు నువ్వు ఆటో 2 నిమిషాలలో తెచ్చి ఏ పార్కింగ్ లో పెట్టినావు ఆ పార్కింగ్ లో పెట్టేటట్టు చేస్తావు. నేనా పెట్టే? నువ్వే పెట్టే ఎవరితోనే ఇప్పుడు నీకు చేపిస్తావు. ఎవరితోనేం కాదు పెట్టే, ఇంటికేమి కాదు పెట్టే. పెట్టే కడిగేరా బాబు నా పెడుతున్నా. అదే లైన్ లో పెట్టాలి. అదే చేరా ఇది నా పిఏ ప్యాటర్న్ చేయడానికి ఆటోలా. లేదా సార్ చేస్తున్నా ప్రమోషన్ చేయాలి కడిగేరా పైన. హలో హలో చాపాబాయ్. అరే అని చెప్పినారా బాయ్ జర నీకు కాలు మొక్తారా బాయ్ జర్రా కింద సపోర్ట్ చేయరా బాయ్ జల్దీ. ఎందుకంటే మా డాడీ సపోర్ట్ చేయాలి చెప్తున్నా. ఏం సపోర్ట్ చేయాలి? కింద పడతా లేవట్టాలా నేను? అరే నన్ను అట్లా కాదురా బాయ్ డాన్సర్ అని చెప్పినారా బాయ్. అరే ఆగురా బాయ్ నీకు అది చేపిస్తా ఇది చేపిస్తా అని చెప్పి ఆయన ఉరిపిచ్చి కొట్టాలా పెట్టే నువ్వు. అవునా? అరే అని కొడతావు ఏం చెప్తుందా చతాక చేస్తానికి దండం పెడతారా? ఎందుకు నీకు ఉరకానికి వస్తలేదా? అరే ఉరుకుడు నానా. అరే జర ప్లీజ్ రా మీకు దండం పెడతారా? 2 చేతులు పెట్టి దండం పెడతారా నేను నీకు? ఎందుకు ఏం చేయాలి? అరే ఏం లేదు రాబాయ్ మా అయ్యది రాబాయ్ మళ్ళా పరిశాంత్ రాబాయ్ ఇంట్లో ఆయన ఆటో పోనీకే కదా ఒక్కటే ఆటో ఉంది రాబాయ్. పనికే కాదు ఒకటి పెట్టాను అనుకో పరిశాంత్ రాబాయ్. అది ఏడుండో నాకెట్లా తెలుస్తుంది రాది నాకు ఇప్పుడు చేపించుకోనికే పైసలు బి లేవు ఫాదర్. ఇప్పుడు ఏదైనా గుద్దుకుంటే ఆయనకి రాదు చేయదు ఆడు తీసుకుని మా అయ్యమో ఫోన్ చేస్తాడు నాకు. ఏ ఓని రాబాయ్ గుద్దుకొని ఎందుకు నీకు? లైట్ పెట్టాడు కడిగే లైట్ ఆడు నువ్వు మళ్ళీ ఏం చేయాలి మళ్ళా? సరే రాబాయ్ బాయ్. నీకు నేను హాస్పిటల్ పోయి వచ్చి ఫోన్ చేస్తాను నీకు. ఇప్పుడు నీ డియోని ఎత్తుకోపోతే ఎట్లుంటది రాబాయ్ నీకు? అయ్యా అరే నా డియో దగ్గరికి రారు అంట పెట్టేస్తా. ఫస్ట్ నీ ఆటో తెచ్చుకోరా బాయ్ అని వనుకో ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు నాతో. పెట్టు ఫోన్ పెట్టి నేను మా మమ్మీకి హాస్పిటల్ తీసుకోవాలి పెట్టు. అరే ఇదేం రా చాలా రైట్ ఫోటో పెట్టే పడుతుందేమో ఫోటో ఆడు వేయించుకుంటాడు వాళ్ళ డాడీ పెట్టాడు. 2000 కాదు 4000 పడ్డా ఏం కాదు. మళ్ళీ వేడి చేయించిన పోనీ కొట్టు పెట్టే కొట్టు. దినాకర్ రెడ్డి చిల్గానికి వచ్చినాం పెట్టే మనం. నాకు 7up కావాలనుకోరా బిడ్డే దాయిగో మా మావన్కి ఏమంది అని ఫోన్ చేయరా మచ్చా. ఓనోన్కో ఫోన్ చేసి ఏడుస్తుండొచ్చు. నాగేసు హలో చెప్పు దిన్ను భాయ్. అరే ప్లీజ్ రా బాయ్ జర అర్థం చేసుకో. ఇప్పుడే మా డాడీ వేస్తే ఏమన్నాడు ఏమైంది రా అదేనంటే ఎప్పుడు నించోంది ఇట్లా నించున్నా ఇప్పుడు అని అడిగినాను. అరే ఏం లేటాడు తేనే అదేనంటే జర ఆటోని రిపే పెట్టి రా బాయ్ జర పోయేదో జల్దిన పోవాలి ఈ రోజు అదేనంటుండ్రు రా బాయ్. మళ్ళీ 700 ఆటో. అరే నేను ఏం చెప్పాలి రా బాయ్ మన డాడీకి నేను అది తిప్పుతున్నా డాడీ అని చెప్తున్నా. ఇంకి నాకు కలిసి మాటలు వస్తున్నాయి రా బాయ్. ఏమనాలో అర్థమైతే నాకు ఏడేమో ఆటో తీసుకొని పోయాడు. సరే అవునా నేను హాస్పిటల్ కాడ ఉన్నా ఫోన్ చేస్తా. అరే జర చెప్పొస్తా. అరే నేను హాస్పిటల్కి వచ్చినారా అంటే మళ్ళీ ఆయనతోనే ఏం మాట్లాడాలి రా? నేను మా మమ్మీని చూసుకుంటావు ఫస్ట్. ఏడి పోదు ఆటో మాట్లాడతావు. ఫోన్ చేయ కదా మా డాడీ. అరే ఇప్పుడు లేచి కింద చూసిన ఆటో లేకపోతే పరిశాన్ రా బాయ్. సరే దీన్ని మాట్లాడతావు. అరే వేడిగా అయితే దావురా ఆడేంద్రా ఆడు తిప్పిరి ఆడాడు సతా ఏడిపిస్తాను 2 నిమిషాలు. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా దిన్ను. అరే నిన్ను నాకు మస్తు కోపం వస్తుంది. అయ్య లేచిండు రా బాయ్ ఆటో అడుగుతుండు. జరా మీ డాడీదేమో నా ఆధార్ కార్డు ఫోటో ఉందా పెట్టే? అరే ఎందుకు ఉందా? అరే ఆధార్ కార్డు కాదురా బాయ్ ఆటో కావాలంటే ఆధార్ కార్డు అంటూ. మీ డాడీదేమో నా ఆధార్ కార్డు ఉందా? డాన్సర్ మజా కాడకు ఖాళీ ఉందా ఒకసారి చెప్పు. ఉందా? ఉంది. ఎందుకు? బస్ పాస్ చేసుకో బిడ్డ. నాకు కనిపించిన అనుకో నీకు ట్రైన్ పాస్ అన్ని పాసులు చేపిస్తాం మళ్ళీ నీకు ఖాళీ పిడి చెప్తున్నా. ట్రైన్ పాస్ వేపిస్తావా? వీసా వేపి హైదరాబాద్ ఒక వీసా నాన్నగారు వీసా అమెరికాకి వెళ్ళాలని ఆశ. హలో మజా కాడకరా ప్లీజ్ రా నీకు దండం పెడతా. అరే ఆటో ఇక్కడ గుర్తేసినారా బే నంబర్ కాడ అరే తీసుకోతారు ముంగట ఎక్సలేటర్ వైర్ ఇట్లా అయిపోయినాయి అందుకనే బలాపూర్లో ఉన్నా అని చెప్పిన.
ఆ వైర్ ఎట్లయితే వేయిపోయినావు నేను RRB అట్లనే తెంపేస్తాను. అదే పెట్టే జరా ఆధార్ కార్డ్ తీగా పెట్టే ప్లీజ్. మజాక్ అడగ డాన్సర్ కాలిపిలి మయ్యలు వేస్తాడు రాబాయ్ ఏం చెప్పాలా? జర మీ డాడీ లేవకముందే జర ఫోటో మెల్లా తీసుకురా దొంగతనం చేసి. అదే ఫోటో ఎందుకు రాబాయ్? అరే ఆటో పట్టేసి పెట్టే ఇడ డాన్సర్ మజాక్ అడగకి ఇవన్నీ నాతో కాలిపిలి ఆశకి లెక్క లేదు. ఆశికి 2 సినిమా లెక్క ఇవ్వడం చేస్తలే. ఓకే వస్తున్నా సార్. అరే ఆధార్ కార్డ్ అడుగుతురు డాడీ. అరే ఆధార్ కార్డు ఎందుకు అడుగుతారా డూరి? అరే ఫోన్ చేస్తున్నా పిలుస్తారు లోపల. ఒక్క నిమిషం మజాక్ అడగ రాబాయ్. ఒక్క నిమిషం వస్తున్నా సార్ వస్తున్నా. అరే ఉత్యం మదాకాన్న భయపడ్డావు. నువ్వు భయపడతావు లేదా అని మదాకాన్న పెట్టే. అరే మజాక్ మస్తు ఆడుతున్నావు డాన్సర్ కొల్లే చెప్తున్నా. నువ్వే అనుకున్నా రాబాయ్ నేను మధ్యలో. అరే నాకు ఇల్లుంటాడు రాబాయ్. అదే అంటే నన్నే మోసం చేసి ఎట్లా రాబాయ్ ఇట్లా? భయపడకు కానీ ఇక్కడ గ్రౌండ్ కాడికి వస్తున్నదా? ఏ గ్రౌండ్ కాడికి? మన గ్రౌండ్ కాడికి ఏమన్నా లక్ష్మమ్మ కాడికి వస్తున్నా దారాబాయ్. రాబాయ్ నేను నడుచుకుంటూ వస్తున్నాను. బండి బీ లేదురా బాయ్. నా బండి బీ స్టాప్ ఉంది. అది మజాకన్నా ఆగలి వాడి దన్నదాన్ని వస్తూనే ఉంటారు రాబాయ్. రాబాయ్ ఇచ్చేయి. వస్తున్నా ఎక్సిలేటర్ వాడు ఒక్కటి అయిపోయింది చూడు మళ్ళా. అరే నీవు నరాలు చెప్తా అని చెప్పినా కదా దానికి మన అయితే. రారాబాయ్ లక్ష్మమ్మ కాడికి జల్ది వచ్చేసి. వస్తున్నదా మళ్ళీ చేస్తున్నా దినాకరానికి. నేను ఇప్పటికే చెప్తున్నా నేనే లిఫ్ట్ ఆడుకొని నేనే గుడ్డ చెప్తున్నా నేనే సెట్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చిన గార్డెన్ లో లేవు. అరే మస్తు యాక్టింగ్ చేస్తున్నావురా డాన్సర్. ఇక ఇప్పుడు కళ్ళ పడ కోకే అట్లా. కళ్ళలా పడితే ఏం చేస్తావు? ఖరాబ్ చేస్తావా? ఖరాబ్ కాదు మళ్ళీ ఆగం అయిపోతావు. గుళ్ళ చెప్తాను సరే రాబే వంతున్నా ఆడు వెళ్ళిపోయిండు. ఈ మంత్ కాడు వెళ్ళిపోయిండు. అరే మళ్ళా హలో నువ్వు కూడా వస్తున్నా పెట్టే నిన్ను. హలో చెల్లు పెట్టే డాన్సర్. ఇగో మస్తు అయిపోయిందిరా. సరే రాబే ఇగో కుళ్ళ చెప్పేస్తున్నా. ఒట్టే చెప్తున్నా దానాకే ఫ్లాస్ ఏమన్నా తాగుతున్నా చల్ల పడుతుందా? మనోడు అంటే ఇంట్లో తిన్న తలడు ఉత్సవం కొన్నాను. సరే అని దాబెట్టే 7 దాయి చల్ల పడుతుందా? దానాకే ఫ్లక్ గిల్దిరా. 7 కాదురా పోయి. నాకు అవన్నీ మజా కొద్దురా పోయి. ఆటో తెచ్చిస్తావా తెచ్చేవా? అరే వీడియో కాల్ చేయి కావాలంటే 7 తాగుతున్నా. జల్దీ దానాలకు వచ్చేసి జల్దీ వచ్చేసాయి. ఇప్పుడు దయానాలు ఉన్నారా మీరు? దానాలు ఉన్నాం రా. ఎవరెవరు ఉన్నారు? రాగానే ఒక సిద్ధ సర్ప్రైజ్ నీకు. నీకు బంగారం ఉన్నాం 2 తులాలు చేయండి. హలో ఆగురా. అరే నీకు చాపాడు ఫోన్ చేసిండా? చాపాడు చేసి తిడుతుండ్రా ఎట్లా పడతా అట్లా. నువ్వు దానాలకు రారాబాయ్ నీకు సర్ప్రైజ్. Few minutes later. అరే నువ్వు ఏమ్రా చాప ఇంత గలీజా రాబాయ్? ఎంత గలీజా రా? మమ్మేనో అదనో ఇదనో. నువ్వు రారా మజా కాడరా. నువ్వు రా. అప్పుడే భయపడితే ఎలాగా? ఇంకా నా క్యారెక్టర్ హైలైట్స్ చాలా ఉంది. నాకన్నా ఒక వాల్యూ ఉంది. హోటల్లో ఈటల్లో గలత్ చేయొద్దని. ఏం గలవుతురా? అరే నువ్వు ఈ షానే అని మేము అర్థమైంది. నువ్వు అరే ఇప్పటికే మజా కాడకు అయ్యా ఫోన్ చేశాడు. గరం అవుతుండ్రా పోయి. అందరు చూస్తురంట. నువ్వేం చెప్పినవురా? అందరు చూస్తురు. నీ మాట వినొద్దురా చాప. నువ్వు ఆటనా కన్నం తినేటోన్వి. అంతే అయిపోయిరా చల్ల పడతాడు. దాదా నీకు చల్ల పడిపిస్తా. నువ్వు అయితే ఇంకా నవ్వుతుండవు. నడువు బిల్లు కట్టు. ఏం బిల్లు కట్టు भाई? 1 मिनट है भाई. इसको पुलिस कंप्लेंट कर दो जी. पुलिस कंप्लेंट कर दो. हम बम लगा देंगे. बना वीडियो 105 పైసలు కొట్టుకుంటా ఇల్లడి చేస్తుర్రా మీరు. పైసలు వీడియో బీ తీస్తుర్రు మీరు. అర్థమైందా? వీడియో బీ తీస్తారా? మస్తు షానేయాలు ఉన్నారు. అర్థమైపోయింది. అందరు మాట్లాడుకొని అయింది ఈ స్టోరీ అంతా. దారా నడువు లేవు. నీ రేస్ చూడు ఏమైంది? నీ రేస్ వైర్ చూడు ఏం చేసిండు? నీ రేస్ వైర్ చూడు. ఇదేందన్నా? అరే డాన్సర్ అషా ఇదేందన్నా? అవక్కయారా రేస్ టెక్నాలజీ పెట్టినాం. అన్నా ఇట్లా వేసి ఎట్లానా బనానా? ఏమన్నా అరే ఇంద్రాబాయ్ ఇదంతా నాకు అర్థమైతలేదు. కొట్టుకొని వచ్చి నువ్వేమరా ఏమో మళ్ళా నువ్వు ఇట్లా మమ్మీ అని చెప్పినానికి నాకు అవన్నీ చెప్పకరా బాయ్. డాన్సర్ చెప్తున్నా చేపించేసారా బాయ్. ఏముందో అది వాళ్ళేమి వద్దురా. అరే ఇప్పటికే మస్తు అయిపోయింది. చేపించి వేసాయి.
ఇద్దరిది బాగానే ఉంది, ఇద్దరు ఒకటి ఉన్నారు. ఏమన్నా వైర్ పెట్టారు, ఏం వైర్ అన్నా అది? నేను చూపిస్తాను చూడుగా ఖాళీ పెట్టే నడుపున్నాడు ఇదేందన్నా రేపు అయ్యా చంపేస్తారా కలిపి ₹1000 గ్యాస్ కొట్టించిన 400 ₹1000 కాదురా, ఫస్ట్ నాకు అది వేపించి ఇచ్చేసాయి. పైసలు ఎవరా పోయి డాన్సర్ మజా కాడ ఆటలో నువ్వు మాట్లాడిన వేస్ట్ ఏ మజా కాడకు డాన్సర్ కాలిపీని చెప్తున్నా. ఇగో ఏముందో చేపించేసారా పై కాలిపీని చెప్తున్నా. మజా కాడకు మా అయ్యకు తెలుస్తాయి. అరే ఎవడన్నా ఈడరేసి కూర్చాడు కానీ ఈడ కూడా కూర్చాడు ఆరాబాయ్. మీ డాడీ గిటార్ వాయిస్తుండే గిటార్ కాదు వింటున్నావా? ఇవన్నీ అరే వేస్ట్ రా చూసుకున్నా కిందికి వచ్చి ఆటోలో కూర్చోబెట్టినా పోయినావు నిన్న. నేను 3 గంటలకు ఆటో తీసినా, నీకు 4:30కు ఆటో లేదంటున్నా. అరే ఇప్పటికే కోపం వస్తుంది, నువ్వు కొడదామని చెప్పి వేస్ట్ చెయ్యేసి నీ మీద మీకు చేయవాడి వేసిరా. చెయ్యేస్తే లోపల ఉన్న దయ్యం పోతుంది తెలుసా నీకు? చెయ్యేస్తే దెంగే అన్ని లోపల ఉన్న దయ్యం పోతుంది మరే బాబు. మొన్న మాడ్రేలో కాట్యలో అయితే ఇంట్లో భూకంపం వస్తే ఇంట్లో వండబెట్టినా. దీనికి అంత మీద తెలియదు. దీనికి చిన్న తరలో వచ్చాడు వేస్ట్ కావాలంటున్నా. నీళ్ళు అవుతాయేమో బాబు. నేను చూపించినామంట మనోని చెప్పింది నేను 12:30కి మీ ఇంటికి వచ్చిందా? నువ్వు నేను చాయ్ తాగినామా? నువ్వు ఆటోలో కూర్చోబెట్టినావా? మీదికి ఎన్ని గంటలకు పోయినావు? 12 ఏదో చెప్పురా బాయ్. ఆవిడ పోయినావా ఈడు పోయినావా అని ఏం లాగేస్తున్నావు? 40కి పోయినావు. ఇప్పుడు అదంతా కాదురా డాన్సర్ ఆటో తీసుకోపోయి అది తీసుకోపోయి జల్దీ రావాలి మళ్ళా. మొన్న పెద్ద మాటలు మాట్లాడిన చేసుకున్న రోజు నువ్వు పోయినప్పుడు నీ బండి కటింగ్ షాప్ లో తెలుసు. అరే కాదు 1 బజేకి వస్తా. ఏం చేయాలి? 1 బజేకి వచ్చి ఆడు ఉంటానంటే ఆ వండుకోవాలనంట. ఇప్పుడు నువ్వు వండుకో అది చేపించు. స్టైల్ ఆటో. అరే వస్తానా జల్దీ ఆటో క్యాబ్ చేస్తాడా? మేమైతే బోరాన్ చోరీ చేసేసినాం అనుకో ఆటో చేపియలేరు అనుకో. స్టోక్ ఉంటుందా చేపించి వాడేసారు. అరే చేపిరా బాయ్. కెమెరా బంద్ చేయనా వీడియో చేపియకపోతే చేపియారు పని చేయాల్సి వస్తుంది. వీడియో చేసుకున్నా.